బీజేపీ టికెట్ కోసం తాను పైరవీలు చేయలేదన్నారు. ఆ పార్టీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి మాధవీలత ఎంపీ అసదుద్దీన్ను ఓడిస్తానంటూ ధీమాగా చెప్తున్నారు. పాత బస్తీలోని మైనార్టీలకు ఆయన ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. మహిళగా, తల్లిగా, ఆసుపత్రి చైర్పర్సన్గా, స్వచ్ఛంద సేవకురాలిగా వివిధ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించిన తాను రాజకీయాల్లో కూడా రాణిస్తానని చెప్తున్నారు. మాధవీలతతో మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. లోక్సభ స్థానాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్థానం హైదరాబాద్ లోక్సభ స్థానం. ఇక్కడ ఏకఛత్రాధిపత్యంగా అసదుద్దీన్ ఓవైసీ అంటే వారి ఫ్యామిలీ కూడా గత 40 సంవత్సరాలకు కూడా అక్కడ ఏకఛత్రాధిపత్యం వహిస్తోంది. ఇక తొలిసారి ఒక మహిళ అంటే గతంలో కూడా కొంతమంది చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు బీజేపీ నుంచి తొలిసారి రాజకీయాలకు ఎటువంటి అనుభవం లేని ఒక మహిళ డాక్టర్ వృత్తి నుంచి నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారు. విరంచి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి, మరోవైపు అక్కడున్న ఒక కొండను ఢీకొనడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనే దానిపై మాధవీలత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు ముందు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఏ విధంగా ఉండబోతుంది? ఒక కొండను ఢీ కొట్టబోతున్నారు మీరు ఒక మహిళగా. మీరు కొండ అనుకుంటున్నారు, నేను మట్టి గోడ అనుకుంటున్నాను. నేను మహిళను మాత్రమే కాదు, నేను స్త్రీ శక్తిని. రైట్. మీకు లోక్సభ స్థానాన్ని మీ పేరు ప్రకటించిన వెంటనే కొన్ని విమర్శలు వచ్చాయి. అంటే ఒక ప్రచారం అయితే జరిగింది. ఇప్పటివరకు ఈ బీజేపీలో సభ్యత్వమే లేదు, సభ్యత్వం లేకుండా సీటు ఏ విధంగా ప్రకటించారని స్వపక్షం నుంచి విపక్షం నుంచి కూడా ఒక ఆరోపణ వచ్చింది. దానికి మీరే సమాధానం చెప్తారు? నా ఆర్ఎన్ఏలో డిఎన్ఏలోనే ఉంది నాన్న బీజేపీ ప్రిన్సిపల్స్. ఏదో ఐఎమ్ విత్ కండువా. నౌ టెల్ మీ, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూచర్ మ్యాన్, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూచర్. 1980s నుంచి సలావుద్దీన్ ఓవైసీ, నెక్స్ట్ అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా అక్కడ ఏకఛత్రాధిపత్యం వహిస్తూ ఉన్నారు. ఓల్ సిటీ వారి హస్తాల్లో ఉంది. ఒక హిందూ మహిళగా మీరు ఏ విధంగా ఢీకొనబోతున్నారు? పరాశక్తిగా ఢీకొనబోతున్నాను. అంటే మీరు ఎగ్జాక్ట్ ఒక 6 months నుంచే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా, కార్యక్రమాలు చేపట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది? మీరు ఎన్నికల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? నాన్న, నేను 6 నెలలుగా కాదు 18 ఏళ్లగా పనిచేస్తున్నాను. ఈరోజు బయటికి వచ్చింది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 3 నెలలు, 6 నెలలు, 4 నెలలు అని చెప్తున్నారు. నేను 18 ఏళ్లగా పనిచేస్తున్నాను. మనస్తత్వాన్ని, నాలోని మాతృత్వాన్ని చూసి వాళ్ళు అమ్మ మీరు మాకు నిలబడితే బాగుంటుంది అని జాగ్రత్త వాళ్ళు నాలో ఈ ఆలోచన ఇచ్చినా కూడా నేను ఎవరికి వెళ్ళి ఏ పైరవీలు చేయలేదు. నా ధర్మబద్ధమైన నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ వెళ్ళాను. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ స్థానానికి సంబంధించి అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. కానీ మాధవీలత మాత్రం ఒకసారి కూడా ఢిల్లీలో కనిపించలేదు. తెర వెనుక ఏం కథనాలు నడిపించారు? ఏ విధంగా మాధవీలతకు సీట్ వచ్చింది అనుకోవచ్చు? అది మనం దేవుణ్ణి అడగాలి తండ్రి. ఎందుకంటే మీరు మాట్లాడేది ఏవి నాకు అర్థం కావట్లేదు. ఇది నా భాష కాదు, తెర వెనుక పనులు నాకు చేత కావు. నేనేమో సీదా సాదాగా కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళి సేవ చేసుకుంటున్నాను. పెద్దవాళ్ళు చూశారు, తెలుసుకున్నారు. అమ్మ ఏదో నీకు బాధ్యత ఇస్తున్నామన్నారు. ముచ్చటగా తీసుకున్నాను, ధైర్యంగా ముందుకెళ్తున్నాను. నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను తండ్రి. రైట్గా మీ టికెట్ ప్రకటించిన తర్వాత మీ స్వపక్షంలోనే మీ సోదర సమానులుగా భావించే రాజా సింగ్ కామెంట్స్ చేశారు, మరి కొంతమంది కూడా కామెంట్ చేశారు. ఇక్కడ మగాళ్ళు దొరకలేదా, ఒక మహిళను తీసుకొచ్చి పోటీలో పెట్టారు. ఈ వ్యాఖ్యలకు మీరేం సమాధానం చెప్తారు? లెట్ గో, బీ హ్యాపీ, జస్ట్ డూ యువర్ వర్క్. మనకి అంత పెద్దవాళ్ళు కూర్చొని ఎన్నైనా వాళ్ళ టైం ఎంత విలువైందో ఆలోచించండి. పెద్దవాళ్ళ అధిష్టానంలో కూర్చొని నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఏదో పాపం మనసు నొచ్చుకున్న వాళ్ళు ఏదో అన్నారు. వాళ్ళు మా ఇంటి వాళ్ళే, అంటే బీజేపీ అనే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ మైండ్. ఐ వుడ్ జస్ట్ సే లెట్ గో. అసదుద్దీన్ ఓవైసీ పాలనలో హోల్ సిటీ హైదరాబాద్ నియోజకవర్గం ఏ విధంగా ఉందని చెప్తారు మీ మాటలు? దయనీయ స్థితిలో ఉంది నాయన. ఏ భేదము లేకుండా చాలా సెక్యులర్గా అన్యాయం ఇరు వర్గాలకు చేసేసాడు ఆయన. ఎలా ఉంది పరిస్థితి? వైద్య వృత్తికి సంబంధించి మీరు ఇప్పటి వరకు వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తారు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు. ఏ విధంగా ట్రీట్మెంట్ చేసి ఆ స్థానాన్ని మీరు గెలుచుకోబోతున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ప్రప్రథమంగా మెడికల్ డాక్టర్ని కాదు, ఐ యామ్ ఆంట్రప్రెన్యూర్. ఐ హోల్డ్ ఆన్ టు హాస్పిటల్. కానీ మీరు అన్న వాక్యం కరెక్ట్. రోగులకు వైద్యం ఇచ్చారు, కల్పించారు, కరెక్ట్. అలా అన్యాయం జరిగిన వాళ్లకు న్యాయం ఇప్పిస్తాను. ఇప్పుడు హోల్ సిటీ అనగానే హిందువులకు ముస్లింలకు మధ్య వివాదం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక పక్కన మస్జిద్ ఉంది, మరో పక్కన హిందూ దేవాలయం ఉంది చార్మినార్ కానుకుని. ఎప్పుడు చూడ వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి.
దీనికి మీరు వివాదాలు కొనసాగకుండా ఏ విధంగా సామరస్యపూర్వకంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఎటువంటి వాతావరణం కల్పిస్తారు మీరు ఎప్పుడైనా శనివారము ఆదివారం వెళ్ళి చూడండి నాన్న, చార్మినార్ దగ్గర అద్భుతంగా ముస్లింలు హిందువులు ఇద్దరు అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు మీకు. వివాదం అనేది నిజంగా కూటి కోసం బ్రతుకు తెరువు కోసం వచ్చేవాడు ఎవ్వడికి వివాదం వద్దు నాయన. ఎవరికైతే స్వార్థం కావాలో వాడికి కావాలి వివాదం, వాడు సృష్టిస్తాడు వివాదం. ఇది ప్రజలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని మాకు ఈ వివాదం వద్దు అనుకున్న వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఓటుని వినియోగించుకోవాలి. గెలుపు మీదే అని చెప్తున్నారు. అక్కడ హిందువులు ఓట్లు కానీ ముస్లిం ఓట్లు కానీ ఇప్పటి వరకు కూడా ఓవైసీకే పడుతూ వచ్చాయి, ఓవైసీనే గెలుస్తూ వచ్చారు. గతంలో 1980 నుంచి వాళ్ళ 90 నుంచి ఫాదర్ ఉన్నారు, 2004 వరకు, 2004 నుంచి ఇప్పటి వరకు కూడా అసదుద్దీన్ ఓవైసీనే అక్కడ రాజ్యం వెళుతూ వచ్చారు. ఇప్పుడు మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది బీజేపీ, కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదనేది అక్కడ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏంటి అతనే విమర్శిస్తున్నాడా ఏం అభివృద్ధి జరగట్లేదని? కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు అనేది ప్రధానంగా. అవన్నీ పక్కన పెడితే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 31, ఆర్టికల్ 32 ప్రకారము మీకు మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే వాళ్ళు రిలీజియస్ చదువులతో పాటు పిల్లలకి ఆధునికమైన విద్యను కూడా ఇచ్చే హక్కు సో కాల్డ్ అసదుద్దీన్ మా అన్నగారు, ఇది హైందవ దేశం, హిందువులకి న్యాయం జరుగుతుంది, మైనారిటీలకి న్యాయం జరగదు అన్న ఆ వ్యక్తికి ముందు తెలియాల్సిన ప్రప్రదమైన విషయం అంటే ఇటువంటి న్యాయము హైందవులకు లేదు. మేము వేదం నేర్పిస్తూ ఆ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ని మేము అటాచ్ చేయలేము, వాళ్ళకి భగవద్గీత నేర్పిస్తూ మేము సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి అటాచ్ చేయలేం. ఇది హైందవులకు జరుగుతున్న అధర్మం. వాళ్ళకు జరుగుతున్న ధర్మం ఈ భారత భూమి మీద. వాళ్ళు మదర్సాలు పెట్టి సిబిఎస్ఈ స్కూల్స్ రన్ చేయొచ్చు, వాళ్ళు ఎందుకు రన్ చేయట్లేదు చెప్పండి మీరు? వై ఈజ్ ఎవ్రీ మదర్సా ఈజ్ నాట్ హ్యావింగ్ గుడ్ మోడర్న్ ఎడ్యుకేషన్? ఇది ఎవరయ్యా ఆపుతున్నది వాళ్ళని? వక్ఫ్ బోర్డ్ నుంచి వాళ్ళకి కావాల్సినన్ని ఫండ్స్ ఉన్నాయి, ఎందుకు ఆ పిల్లలు మరి పడుతున్నారు ఆన్ ద ఫీల్డ్ టు గెట్ ది లేటెస్ట్ న్యూస్? రైట్. మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ పైన గెలిచి ప్రధాని నరేంద్ర మోడీకి హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గిఫ్ట్గా ఇస్తానంటూ కూడా మాధవీలత చెప్తున్నారు. ఇది ఎలాగైతే వైద్య వృత్తిలో వ్యాధులకు ట్రీట్మెంట్ ఇచ్చానో అలాగే హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానానికి నేను ఇటు అసదుద్దీన్ ఓవైసీకి చేస్తున్న దుర్మార్గాలకు ట్రీట్మెంట్ ఇస్తూనే ప్రజలను తన వైపు తిప్పుకొని లోక్సభలో విజయం సాధిస్తాను, లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే 400 స్థానాలు నాది కూడా ఒక స్థానం అంటూ కూడా మాధవీలత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.